హాయ్ హలో. ఎవరిని పిలిచినావు? ఇక్కడ నేను నువ్వు తప్ప ఇంకెవరు లేరు. అలాంటప్పుడు ఎవరిని పిలిస్తే నిన్ను లేకుండా నన్ను నేనే పిలుచుకుంటా. అబ్బో, మాటలు బాగానే మాట్లాడుతున్నావు. అమ్మాయితో మాట్లాడేటప్పుడు ఆ మాత్రం మాటలు లేకపోతే ఎలా చెప్పు బేబీ? అరే ఏంట్రా ఇలా ఉన్నావు? నువ్వు చూసిందే ఇప్పుడు. ఎప్పుడు చూసామన్నది కాదు బేబీ, అమ్మాయి పడిందా లైన్ వేసామా అన్నదే ముఖ్యం. నేను లవ్ చేస్తా, తనకు ఒక కండిషన్. ఏంటి చెప్పు త్వరగా. ఆల్రెడీ నా ఇంటి స్థలం ఇంకొకటి నా రిజిస్టర్ అయి ఉంది. ఆల్రెడీ ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. కానీ ఒకటి మాత్రం నిజం. సరే, రిజిస్ట్రేషన్ వేరే వారి బండి అయిపోయింది, బండి వేరే టోన్ అయిపోయింది. నాకు చెప్పడం రాదు, ఒకటి మాత్రం చెప్తున్నా. నువ్వెంత యూజ్ చేసుకున్నంత యూజ్ చేసుకోబండి. రోజు నీ దుంపతేగా మరి అలా తయారయ్యారంటే అమ్మాయిలు. ఈ జనరేషన్ అందరూ అంతే ఉన్నారు. నేను లేదు కదా. అంతే. పబ్బుకి పోదాం పదా. ఐ ఎమ్ డిస్కో డాన్సర్. యూ ఆర్ ఏ డిస్కో డాన్సర్. ఏంటో నీకు బాగానే గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఎఫ్ఐఎస్ కూడా బాగానే ఉన్నట్టున్నాయి. నీ మీదొట్టు, నీతో 15 మంది అంతే. ఎవరినైనా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. చూస్తా నీ ఎక్స్పీరియన్స్ ఈరోజు నైట్ ఎలా ఉంటుందో. తగ్గేదే లేదు. హే థ్యాంక్స్, నాకు మందంటే ఇష్టం, రోజు తాగుదాం. నీకు మందంటే ఇష్టమో నాకు తెలుసు, అందుకనే పట్టుకొచ్చా. ఇదే మన ఇల్లు. ఎలా ఉంది? నైట్ బాగా కుమ్మేసుకుందాం. నీ టాలెంట్ ఏంటి నేను చూస్తాను. 14 మంది మెయింటైన్ చేయడం కాదు, నన్ను మెయింటైన్ చేయడం ఒక వ్యక్తి. అది సంగతి. నీకు ఒక విషయం చెప్పాలా? నేనంటే పడి చచ్చిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా కూడా నేను నిన్నే 15 గర్ల్ ఫ్రెండ్ ఎందుకు లైన్ వేసానంటే నువ్వంటే అంత ఇష్టం, అంత పిచ్చి. సైకో అయ్యావు కదా మళ్ళా రూమ్లోకేనాక. అరే గట్లా పడితే చేసుడే. నీకు నచ్చినట్టు చేసుడే, నాకు నచ్చినట్టు చేసుడే. ఓ చూస్తా బేబీ. ఇదే మన బెడ్రూమ్. ఇక మొదలెడదామా? ప్రేక్షకులకు గుడ్ నైట్. కథ మీద స్టార్ట్.